అయ్యప్ప మాలతో డ్యూటీకి రాకూడదని కంచన్బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్ కు మెమో జారీ చేయడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డీజీపీ ఆఫీస్ ఎదుట ఆందోళన నిర్వహించిన అయ్యప్ప స్వాములు బీజేవైఎం నేతలు అడిషనల్ డీజీపీకి మెమరాండం ఇచ్చారు. రేపట్లోగా ఎస్ఐకి ఇచ్చిన మెమో ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు. ఇతర మతాల్లో లేని ఆంక్షలు అయ్యప్ప స్వాముల మీద ఎందుకని ప్రశ్నించారు. పోలీస్ శాఖతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అయ్యప్ప స్వాములపై ఆంక్షలు విధించొద్దని సూచించారు. సాములందరూ కలిసి డీజీపీ గారికి మెమోరాండం ఇవ్వడానికి వస్తే నిర్దాక్షిణంగా మా సాములపైన అయ్యప్ప సాములపైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందినటువంటి పోలీస్ శాఖ వారు మా పైన లాఠీచార్జ్ చేశారు. మా డిమాండ్ ఏంటంటే ఎవరైతే ఎస్ఐకు స్వామిమాల వేసినందుకు మెమో ఇచ్చిర్రో ఆ మెమోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉంటే ఈ పోలీస్ అధికారులు అత్యుత్సాహం చూపించి అయ్యప్ప స్వాముల మీద అయ్యప్ప భక్తుల మీద నిర్దాక్షిణంగా లాఠీ చార్జ్ చేసి అనేక మంది అయ్యప్ప స్వాములకు రక్తాలు గారినాయి. స్వామి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసదుద్దీన్ రేవంతుద్దీన్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం అపీస్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నది. మేము స్వాములుగా నియమ నిబంధనలతో కాళ్ళకి చెప్పులు లేకుండా ఒంటిపూట భోజనం చేస్తూ నిబద్ధతతో ఉంటాం. స్వామి, పొద్దున 5 గంటలకు లేస్తాం. లేచి సాయంత్రం వరకు నియమ నిబంధనలతో స్వామి ధ్యానిస్తూ స్వామియే శరణమయ్యప్ప అంటూ మేము నినాదించుకుంటూ మేము ఒక్కపూట భోజనం చేస్తూ ముందుకు సాగుతుంటాం. స్వామి, అలాంటి స్వాముల మీద మీరు వ్యక్తిగత కక్షతో వివక్ష చూపిస్తూ నెట్టేయడము, తోసేయడము, వ్యాన్ ఎక్కించడము, మేమేమో జీవిత ఖైదీలాగా ఖైదీలు చేసినట్టు మా మీద అగత్యాలు చేయడం అనేది చాలా దారుణం. స్వామి, దీనికి అందరికీ దేవుడైన వాడు పైన ఉంటాడు. స్వామి, ఆ దేవుడు శిక్షిస్తాడు ఖచ్చితంగా. ఈ గవర్నమెంట్ అయితే ఇంకోసారి రాదు స్వామి, రాదు. ఇది మా బాధ కాదు, మా స్వాములే కాదు, మా హిందువులు ఏకకంఠంతో బాధపడుతూ ఘోషిస్తున్న ఘోష స్వామి ఇది. స్వామి మాలధారణ వేస్తే మేము చిన్న నుంచి ఏజ్ పెద్ద వరకు కాళ్ళు మొక్కుతాం స్వామిలై. అంత రెస్పెక్ట్గా చూసేటువంటి స్వామి మాలని మీరు అపవిత్రం చేద్దామని చూస్తారు. అదేగాక ఈ సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి చూసుకుంటే కనుక మా గుళ్ళ మీద దాడులు, మా అయ్యప్ప స్వాముల మీద దాడులు, మా పూజారుల మీద దాడులు, హిందుత్వం అనే దాని మీద ఒక అర్థం లేకుండా చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పాలి దీని మీద. ఎందుకంటే మా హిందువులంటే ఎందుకు నీకు ఈ విభక్షాన్ని అడుగుతున్నా. ఒకటే కాక స్వాములు మాలేస్తే మీకు ప్రాబ్లం ఏంది?